హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఏంటంటే ఈరోజు వీడియోలో మనం బాత్రూమ్ అనేది క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ బాత్రూమ్ పోటీ అనేది నల్లగా పసుపు మచ్చలు చేరిపోతూ ఉంటాయి. అలాగే బాత్రూమ్ గోడలు అనేవి వాటర్ మరకలు, సోప్ మరకలతో కిందన ఫ్లోర్ కూడా మనకి జంగు పట్టేసి ఈ విధంగా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఇలా చిటికీలోనే మనమైతే బాత్రూమ్ను కొత్త దానిలా మెరిపించడం కోసం ఒక మంచి టిప్ని అయితే వీడియో షేర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఎండింగ్ వరకు చూడండి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు, ఎక్కువ రుద్ది కడగవలసిన అవసరం కూడా లేదు. బాత్రూమ్ ఎప్పుడు కొత్తగా అద్దంలా మెరాలంటే సింపుల్గా ఈ లిక్విడ్తో మీరు కడిగి చూడండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. దీనికోసం ఒక వెడల్పాటి బౌల్లో కానీ లేదంటే మగ్గులో కానీ కొంచెం వేడి నీళ్ళని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా షాంపూని కానీ సర్ఫను కానీ వేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ అలాగే కొంచెం వెనిగర్ని అయితే వేసుకోండి. ఈ రెండు క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఆ తర్వాత ఒక అర టీ స్పూన్ నుంచి స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని అయితే వేసుకోండి. బేకింగ్ పౌడర్ అనేది మనకి బ్యాక్టీరియాని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత కొద్దిగా సర్ఫని అయితే నేను యాడ్ చేశానండి. ఇలా మొత్తం మీకు చేసుకోండి. బేకింగ్ పౌడర్ వేయడం ఇష్టం లేని వారు ఇనో ప్యాకెట్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మనమైతే వేడి నీళ్ళలోను ఇలా ఈ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసి మనము మంత్లీకి ఒక్కసారి అంటే నెలకు ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మన బాత్రూమ్ పోటీ, బాత్రూమ్ గోడలు ఇవన్నీ కూడాను కొత్త వాటిలో అద్దంలా ఉంటాయండి. ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ అనేది రాదు. చాలామంది కూడా బాత్రూమ్ పోటీ అనేది ఎంత క్లీన్ చేస్తున్నా కూడా నల్లగా పాచిమరకలు పట్టేసి అస్సలు బాగోవటం లేదు అంటూ ఉంటారండి. సింపుల్గా ఇలా తయారు చేసుకుని లిక్విడ్ని మనం బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా నేను ముందైతే పోటీని అయితే క్లీన్ చేసేస్తున్నానండి. పోటీ అనేది ముందైతే చూసారు కదా, పసుపు పచ్చగా అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక్కసారి చూడండి, బ్రష్ చేసి అయితే చూపిస్తున్నాను. బాత్రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుందండి. చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో, ఎక్కడ కూడా మనకి ఎల్లో పాచి మరకలు అయితే లేవు. సో హార్పిక్ అనేది ప్రతిసారి మనము వాడటం వల్ల కెమికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి మనకి చాలా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా హార్పిక్ ప్లేస్లో కెమికల్స్ ఏవి లేకుండా కూడా ఇంట్లోనే ఈజీగా ఇలా తక్కువ ఖర్చుతో మనమైతే సింపుల్గా మనం బాత్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎప్పుడైనా కూడా గోడలు అవి క్లీన్ చేయడం కోసం ఇటువంటి బ్రష్ని వాడుతానండి. చేతితో క్లీన్ చేసుకునే పని లేకుండా సింపుల్గా ఇలా తయారు చేసిన వాటర్లో మీరు చక్కగా ఈ బ్రష్ని ముంచేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం కొంచెం ఈ బ్రష్ మీద వీడియోలో చూపిస్తున్నా వేసేసుకొని మనం బాత్రూమ్ గోడలు ఈ విధంగా నెలకు ఒక్కసారి క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు అదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనం క్లీన్ చేసే టైంకి మనకి కష్టం అనేది ఏమీ ఉండదు. చాలా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. చాలా మంది బాత్రూమ్ గోడల మీద సోప్ మార్కులు, వాటర్ మార్కులు పోవటం లేదు, చాలా కష్టంగా ఉంది అనుకుంటారు కదండి. సింపుల్గా ఇలా ఒక లిక్విడ్ వేడి నీటిలోన వేసేసుకొని ఇలా తయారు చేసేసుకొని ఇలా మీరు నెలకు ఒకసారి ఖాళీ ఉండేటప్పుడు క్లీన్ చేసి చూడండి. బాత్రూమ్ చాలా చాలా నీట్గా ఉంటుంది. అలాగే మనం వాటర్ ప్రెస్ చేసే బాత్రూంలోనే ఉంటుంది కదండి, సో ప్రెషర్ బాక్స్, సో దాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మనకి బాత్రూమ్కి రాగానే డోర్ అనేది ముందు ఉంటుందండి. డోర్ మీద అయితే సోప్ మార్కులు ఎంత క్లీన్ చేసేలో వదలవండి. సింపుల్గా మనం వేడి నీళ్ళు వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా ఈ బ్రష్తో ఒక్కసారి గట్టిగా రుద్దామనుకోండి, మొత్తం కూడా క్లీన్ అయిపోతుందండి. చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది. చాలామంది పోటీ క్లీన్ చేసేస్తారు, కానీ పోటీ అడుగును కూడా మనకి నాచు పట్టేసి ఈ ఫంగల్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయండి. దీనివల్ల కూడా కొంచెం దుర్వాసన అనేది వస్తుంది కదా. కిందన పోటీతో పాటు కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ని మీరు తయారు చేసుకొని 4-5 రోజులు పక్కన పెట్టేసుకొని ప్రతిరోజు కూడా కిందన ఫ్లోరు అలాగే మనము పోటీని కూడా ప్రతిరోజు క్లీన్ చేసుకోవచ్చు. నెలకు ఒక్కసారి మనం ఇలా బాత్రూమ్ గోడలు అన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ట్యాప్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ట్యాప్స్ క్లీనింగ్ అనేది మీకు చూపించలేదు, వీడియోలు అంతా అనేది ఎక్కువైపోతుందని మొత్తం గోడలు, డోరు అన్నీ క్లీన్ చేసేసానండి. ఆ తర్వాత ఈ విధంగా ముందైతే నేను కిందన ఫ్లోర్ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. కిందన ఫ్లోర్ అనేది కూడా మనకి ఎన్నో మురుకు పెరిగిపోతుంది. అలాగే ఫంగల్స్ అనేవి చేరిపోయి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా. సో బాత్రూమ్ క్లీన్ చేయాలంటే అలాంటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసేసుకోండి. బాత్రూమ్ అనేది కొత్త దానిలాగా దుర్వాసన కూడా ఉండదు. ఎవరు చూసినా కూడా దేంతో క్లీన్ చేస్తున్నారు, మీ బాత్రూమ్ ఎంత నీట్గా ఉందని అంటూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకొని అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
అయిపోయాయండి. సో ఫైనల్గా నేనైతే మొత్తం బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసానండి. ముందైతే మనము బాత్రూమ్ గోడలు అనేవి క్లీన్ చేసుకున్నాం కదా, వాటన్నిటి మీద వాటర్ పోసేసి చక్కగా మళ్ళీ ఒకసారి బ్రష్తో రుద్దామంటే మరకలు కూడా పడకుండా చాలా నీట్గా వచ్చేస్తాయి. ఫైనల్గా ఫుల్ బాత్రూమ్ అంతటిని కూడా క్లీన్ చేసేసాం. చూసారు కదండి, ఒక్క అరగంటలోనే మొత్తం మనం తయారు చేసుకున్న లిక్విడ్తో క్లీన్ చేసేసామండి. సో బేకింగ్ పౌడర్ వల్ల మనకి బ్యాక్టీరియా పార్టికల్స్ ఏమీ ఉండవు, జంగు మరకలు అనేవి పోతాయండి. ఎప్పుడైనా కూడా మనం బాత్రూమ్ క్లీనింగ్కి సాల్ట్ యూజ్ చేయడం వల్ల సో మనకి ఏంటంటే ఈ బ్యాక్టీరియా పార్టికల్స్ అనేవి ఏమీ ఉండదు. మనకి ఎల్లో మార్కులు పాచి మార్కులు అనేవి సింపుల్గా పోతాయి, బ్యాడ్ స్మెల్ కూడా రావు అనమాట. సో వెనిగర్ కూడా ఉందండి, చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. బ్యాక్టీరియా లాంటిది మళ్ళీ మనకి తిరిగి చేరకుండా చాలా సహాయపడుతుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వీటన్నిటితోటి కూడాను మీరు బాత్రూమ్ ఈసారి క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళలో వీటన్నిటిని ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని చక్కగా బాత్రూమ్ని క్లీన్ చేసుకోండి. బాత్రూమ్ అనేది కొత్త దానిలాగా ఉంటుంది. ఫైనల్గా బాత్రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసానండి. కిందన గచ్చులు కానీ, డోర్ కానీ, లేదంటే వాల్స్ కానీ, పోటీ కానీ ఇలా అన్నిటినీ క్లీన్ చేసేసాను. సో చూసారు కదా ఇంతకుముందు మనకి బాత్రూమ్ అనేది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. వీడియోలో అయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారు కదా, డోర్ మీద అయితే మరకలు చాలా ఎక్కువ ఉండేవి. సో ఇప్పుడైతే పూర్తిగా క్లియర్ అయిపోయింది. మీకు ఇంకా మరకలు పడకుండా ఉండాలంటే ఒక క్లాత్తో మొత్తం గోడలంతా క్లీన్ చేసి కొంచెం వ్యాజిలైన్ అప్లై చేసుకున్నారు అనుకోండి, ఓపుకుంటే మీరు 2 నెలలు అయినా కూడా బాత్రూమ్ గోడలు కడగవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే సోప్ మార్కులు, వాటర్ మార్కులు పడవు కాబట్టి. బాత్రూమ్ పోటీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎల్లో పాచి మరకలు అనేవి పడవు, బ్యాక్టీరియా కూడా ఉండదు, ముఖ్యంగా దుర్వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈసారి బాత్రూమ్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు ఈ మెథడ్లో క్లీన్ చేసి చూడండి. రూపాయి ఖర్చు అనేది ఉండదు, హెల్త్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. మన బాత్రూమ్ సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.